హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీ చింత చిగురు పచ్చడి తయారు చేస్తున్నాను. నిన్న దోసకాయ పచ్చడి, వాళ్ళ చింత చిగురు పచ్చడి, అన్ని పచ్చళ్ళు ఏంది అనుకుంటున్నారా? నిన్న మార్కెట్కి పోతే చింత చిగురు కనిపించిందండి, చాలా బాగుంది. దీంతో చింత చిగురు చట్నీ చేద్దాం అనుకున్నాను. ఆ చట్నీని మీకు కూడా షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, మెంతులు, పసుపు, పోపు గింజలు, ఇంగువ, సాల్ట్, ఆయిల్, 15 నుండి 20 ఎండుమిర్చీలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు తీసుకోవాలి. చింత చిగురుని కొద్దిగా నీళ్లు పోసి కడుక్కోవాలి. ఫ్రెష్గా ఉండి చెట్టు నుండి అప్పటికప్పుడు తెస్తే కడిగే అవసరం లేదు. దీనికి కొద్దిగా దుమ్ము ఉంది కాబట్టి నేను కడుగుతున్నాను. ఒకసారి ఇలా కడిగి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా నీళ్లు పోయేట్లు ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇవి కొద్దిగా ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైందండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. మెంతులు ఎక్కువైతే చేదొస్తుంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని మరీ ఎక్కువగా వేపే అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 20 వేసుకోవాలి. తక్కువ తినాలి అనుకుంటే 15 వేసుకుంటే సరిపోతుంది. మనం తినే స్పైసీని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కడిగి ఆరబెట్టుకుని చింత చిగురుని వేస్తున్నాను. ఈ చింత చిగురులోనే కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చింత చిగురులో ఉన్న తేమ తగ్గి కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ వాటర్ పోయి పొడి పొడి అవుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలను వేసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి. మనం తినే రుచిని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న చింత చిగురుని వేసుకుందాం. ఈ చింత చిగురు ఇందులో వేసి రెండింటిని కలిసేట్లు కలుపుకొని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా 3/4 వరకు మెత్తగా అయ్యేట్లు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ చేయొద్దండి. కచ్చా పచ్చా ఉంటే ఆనియన్ బాగుంటుంది. ఈ ఆనియన్ అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు చట్నీ. ఆనియన్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది 2-3 డేస్ వరకు నిలువ ఉంటుంది. 2 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకుందాం. దీనిలో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలానే పోపు గింజలు కూడా వేసుకోవాలి. వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పోపు గింజలు వేగాయండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఈ ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని మన చట్నీలో వేసుకోవాలి. ఎంతో గుమగుమలాడే చింత చిగురు చట్నీ రెడీ. చింత చిగురు కనిపిస్తే మార్కెట్లో తప్పకుండా ఈ చింత చిగురు తెచ్చుకొని ఇలా చింత చిగురు చట్నీ చేసుకొని రుచి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ చింత చిగురు చట్నీ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు